అమ్మ సైలెంట్ గా ఉండండి. ఇందాక నుంచి మాట్లాడుతున్నా. నేను మాట్లాడడం ఏంటి? నువ్వు నన్ను సైలెంట్ గా ఉండమన్నావేంటి? అమ్మ సైలెంట్ గా ఉండండి. అయ్యో ఎక్కడికి? ఇదిగో పిల్ల, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? అయ్యో చెప్పేది నీకే అర్థం కాదా? అయ్యో ఎక్కడికి? లేవండి, లే ఇక్కడ కూర్చోండి. పిల్ల లేవండి అమ్మా. కూర్చోండి. ఎందుకు? కూర్చోండి, చెప్తాను. ఏం చెప్తావు? కూర్చోండి, ఇక్కడే కూర్చోండి అమ్మా, ఇప్పుడే వస్తాను. అసలు ఈ పిల్ల నన్ను ఎందుకు తీసుకొచ్చిందో, ఎందుకు కూర్చోబెట్టిందో ఒక్క మొక్క కూడా అర్థమై చావలేదు. పోన్లే, ఆ కుర్చీ కంటే ఈ బెడ్డే బాగుంది. కొంచెంసేపు పడుకోవచ్చు. అమ్మా జ్యూస్ తాగండి అమ్మా. ఓహో, వెతికి వెతికి అలసిపోయానని బలం కోసం జ్యూస్ తీసుకొచ్చావన్నమాట. ఇంకా ఏం చేస్తున్నావో అనుకుని అనవసరంగా భయపడి చచ్చానే పిల్ల. చాలా మంచిదానివి. బాగుంది పిల్ల, చాలా బాగుంది. బాగుందే పిల్ల. నర్స్ అంతా రెడీ మేడం. పేషెంట్ ఎక్కడ? ఈ పేషెంటే. ఈవిడ పేషెంటా? అవును డాక్టర్. ఏమ్మా, కృష్ణారామ అనుకునే వయసులో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషనా? బుద్ధుందా? ఇదిగో డాక్టర్మా, నాకు కాదు, మీ వాళ్ళకే బుద్ధి లేదు. తప్పిపోయిన మా పిల్లలు వెతుకుతూ అలసిపోయిన నా కుర్చీలో కూర్చుంటే మీ నర్సు బలవంతంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఏంటి ఎక్కడికి అని అడిగితే మాట్లాడకుండా కూర్చోండి అని గట్టిగా అరిచింది కూడా. నిన్ను బాబాయ్, ఇదేంటి కడుపులో ఏదో తిప్పుతుంది. బాత్రూమ్ ఎక్కడ? దట్ సైడ్, దట్ సైడ్. కడుపులో క్లీన్ అవుతుందని ఎనిమా జ్యూస్ కల్పించా. విపరీతంగా నొప్పిగా ఉంటుంది మేడం. ఎప్పుడు వస్తుంది? తిన్నాక తిరగముందా? బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేడం. అట్నా? పోనీ బాత్రూమ్కి వెళ్ళడం మానేలేకపోయావా? అది కూడా ట్రై చేశానండి, కాకపోతే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ ఇట్స్ ఓకే, నేనున్నాను కదా. దేనికి మేడం? చంపేయడానికా? సిల్లీ ఫెలో, చూస్తావు కదా. ఏది ఈ కాలంట పెట్టు. ఈ కాలు ఇక్కడ. ఓకే ఓకే. ఈ సుత్తి ఎందుకు మేడం? చెప్తా ఉండు. ఏం చేస్తున్నారు డాక్టర్? బ్రెయిన్ ఎట్టా ఉండదు, సెకండ్స్ ఎట్టా ఉండదు. బ్రెయిన్ కొడతారేంటండి? కదులుతా ఉండవంటే బాగా పనిచేస్తా ఉండదు. ఒక్క నిమిషం ఉండు. అనవసరంగా హాస్పిటల్కి వచ్చావా? ఇదేంటి మేడం, చెవులో లైట్లు వేసి చూస్తున్నారు కడుపుల్లో పంటే? బైపాస్ లో చూస్తా ఉన్నారా? బైపాస్ లోనా? బైపాస్ రోడ్ లో కార్లు బస్సులు వెళ్తాయండి. చెవులో లైట్ వేసుకుని బైపాస్ ద్వారా డైరెక్ట్ గా పొట్టలో చూసేస్తారా? చూడొచ్చు. అదే అలాగా. పిచ్చి పేషెంట్ ఎట్టకంటే నోటితో తినేది కడుపులో పోతా ఉండదు కదా, అంటే నోటి నుంచి కడుపుకి కనెక్షన్ ఉండదు అనమాట. అట్టగే 7 ఇంచ్ కూడా కడుపులోకి కనెక్షన్ ఉండదు అనమాట. నీ కడుపు నొప్పికి ప్రాబ్లం ఏందో నాకు తెలిసిపోయింది. ఏంటి మేడం అదే? నీ కడుపులో రాళ్ళుంటాయి. అయ్యో